ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ని స్థాన చలనం ఏమైనా కలిగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎట్లా కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది కాబట్టి సో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. వేరే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే రాను రాను చాలా సీరియస్ అవుతుంది. ఒక టేబుల్ మీద కూర్చొని 4 కుర్చీలలో మాట్లాడుకునేటువంటి విషయం కాస్త ఈరోజు దేశం మొత్తం కూడా చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మోరోవర్ ఇందాక మీరు అన్నారు యూపీఏ ప్రభుత్వం ఇంతకు మించి చూసిందని చెప్పేసి. ఎస్, అశోక్ చౌహాన్ లాంటి రాజీనామా చేసినటువంటి వ్యక్తుల తర్వాత చాలా నష్టపోయింది యూపీఏ ప్రభుత్వం. దాని నుంచే బీజేపీ గుణపాఠం నేర్చుకుందని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతుంది బీజేపీ విషయంలో. సో ఇప్పుడు మోడీ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఎట్లా చూడొచ్చు మనం? మోడీ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించడం మినహా మరొక ఆప్షన్ లేదు. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ని తప్పిస్తే నా పరువు నేను తప్పుకున్నట్టుగానే అనేటువంటి ఆలోచన కనుక నరేంద్ర మోడీ గారికి వస్తే అది రాజకీయంగా రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ ఖచ్చితంగా ప్రతిఘటన అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకు అంటే 2029 ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అంటే 2012-13 సంవత్సరాల్లో ఎదురైనటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆర్థిక రంగంలో ప్రారంభమయ్యాయి. అలాంటి సమస్యలు రూపాయి విలువ పతనం కావచ్చు, లేదా ఆర్థిక వ్యవస్థ మందగమనం కావచ్చు, లేదా పశ్చిమాసియా సంక్షోభం రూపంలో తలెత్తినటువంటి ఇలాంటి సమస్యలన్నీ కూడా వీటి పరిణామాలు. రెండవది ఎల్నినో ఎఫెక్ట్ ఒకటి. ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దానికి తోడు రాజకీయంగా రామాలయం వాళ్ళు ఇదే పెద్ద విషయం. అనుపమ్ ఖేర్ అనేటువంటి పెద్ద మనిషి ఒక కామెంట్ చేశాడు, మొఘలాయలు చేసినటువంటి దండయాత్రల కంటే దోపిడీ కంటే ఇది ఏమైనా పెద్దదా అని మాట్లాడాడు. అంటే రామాలయంలో దోపిడీ చేయటం ఏమిటి, దొంగతనాలు చేయటం ఏమిటి, దాన్ని మొఘలు చేసినటువంటి దాంతో పాజిటివ్ ఏమిటి అంటే వాళ్ళకి బుర్ర పోయింది ఒక విధంగా. దీన్ని ఎట్లా సమర్థించుకోవాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా కన్విన్స్ చేయాలనేటువంటిది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఒత్తిడి పెంచేటువంటి అంశాలు. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి పరిణామాలు కూడా బీజేపీ ఊహించలేదు. ఇంతమంది వస్తారని, యూత్ విద్యార్థులు వస్తారని ఊహించలేదు. ఇవాళ కాంగ్రెస్ ఈ విధమైనటువంటి షో చేస్తుందనేటువంటి కూడా వాళ్ళు ఊహించలేదు. ఇవన్నీ ఒత్తిడి పెంచేటువంటి అంశాలే కదా. బట్ సార్ సెన్సిటివ్ అవుతుంది రాను రాను. ఎందుకంటే ఇప్పటి వరకు జంతర్ మంతర్ వరకే ఉన్నటువంటి ఎపిసోడ్ కాస్త ఇక పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రతిపక్షం చేతిలోకి బాల్ వచ్చేసింది, ప్రతిపక్షం కోర్టులో పడిపోయింది. ఇక సమాధానం చెప్పాల్సిందే, లేదంటే నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ మాటలు కూడా చాలా భారీ మాటలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే పోస్ట్ చేశారు, మోడీ సమాధానం చెప్పకుండా ఎట్లాంటి పరిణామాలను ఎదుర్కోకుండా తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు, బట్ ఆయన చేయలేరు, ఈసారి ఖచ్చితంగా అలా కాదని చెప్పేశారు. లోక్సభలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికల ప్రచారం మధ్యలో జరిగినటువంటి సభలో డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తే అది వీగిపోయింది. సో మొట్టమొదటిసారి ప్రతిపక్షమే గెలిచిందండి ఒక సందర్భంలో, మొట్టమొదటిసారి ప్రతిపక్షం గెలిచింది ఆ సందర్భంలో. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు చాలా పెద్ద పరిణామం ఎదుర్కొంటోంది ఎన్డీఏ ప్రభుత్వం. సో ఇప్పుడు ఆప్షన్ మళ్ళీ అక్కడికే వస్తుంది. ఏ నిర్ణయం ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ వేటు ధర్మేంద్ర ప్రధాన్ మీదనే పడేటువంటి అవకాశం కనిపిస్తోందా? సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్ నా ప్రశ్న కంటిన్యూ. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మనం గమనంలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు బంతి ఇటువైపు వచ్చింది అని మీరు అన్నారు. బంతి ఇటువైపు రావడం కాదు, బంతి ఎటు కొట్టాలో తెలియక బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇటు నెట్టారు బంతిని ఒక విధంగా, వాళ్ళ వైపు ఉన్నటువంటి దాన్ని. అందుకని రాజకీయంగా మరి అవకాశం ఇచ్చింది ఎవరు? ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే, ఇన్ని రోజుల నుంచి మౌనంగా ఉండి దాని గురించి ఏ విధమైనటువంటి ఆలోచన చేయనటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ చేతుల్లో లేదు. ఇంకా అది ప్రతిపక్షాలు కూడా ఈ అంశం పైన మాట్లాడలే. లాస్ట్ 2-3 రోజుల నుంచే దీన్ని ఎత్తుకున్నారు. అదే కదా. ఎందుకంటే వాంగ్చుక్కి 20 రోజులు దాటిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయిన తర్వాత సహజంగానే ప్రతిపక్షాలకే ఇది అడ్వాంటేజెస్ పొజిషన్ వస్తుంది. అది ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంటు ఎంపీల సమావేశంలో
దీని వెనకాల ఏరో ఉన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నారు, పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ఇట్లాంటి కామెంట్స్ అన్ని కూడా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ విద్యార్థుల్ని, యువతని రెచ్చగొట్టేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. మీరు చేసింది ఏమిటి? మీరు చేసింది ఏమిటో అనేటువంటి చెప్పకుండా ఎదుటోళ్ళు ఏదో చేస్తున్నారు. ప్రతి ప్రతి ఆందోళన సందర్భంగా ఈ పోలీస్ కూడా ఇదే విధమైనటువంటి కథలు వినిపిస్తోంది అనేది తాజాగా వచ్చినటువంటి వార్తలు. అందుకని అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది డెఫినెట్ గా ప్రతిపక్షాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే అక్టోబర్ 13 వరకు జరగాల్సినటువంటి లోక్సభ సమావేశాలు లేదా రాజ్యసభ సమావేశాలు అసలు జరుగుతాయా? ఈ ఆందోళనలతోనే. ఎందుకని ఇంతవరకు దీని గురించి మేము పార్లమెంట్ లో చర్చిస్తామనేటువంటి మాట కనీసం ఈ నీట్ కాకపోతే ఈ నీట్ రిలేటెడ్ అంశాల గురించి మేము చర్చిస్తామనే మాట కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు.